నోమేష్, ఒక క్యూబ్ సాల్వ్ చేయడానికి నీకు ఎంత సమయం పడుతుంది? ఒక 40 సెకండ్స్ 45 సెకండ్స్ లోనే సాల్వ్ చేయగలను. 40 సెకండ్స్ లో సాల్వ్ చేయగలవా? చేయగలను. ఓకే, అంటే ఫస్ట్ టైం నువ్వు క్యూబ్ సాల్వ్ చేసింది ఎప్పుడో గుర్తుందా? అప్పుడు 6th క్లాస్ స్టార్టింగ్ లో సాల్వ్ చేశాను. చేసావా? ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించిందా? హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇప్పుడు నువ్వు 40 సెకండ్స్ లో నువ్వు సాల్వ్ చేస్తాను అని చెప్పావు కదా, అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తావా? చేస్తాను. అంటే డైలీ కొంత సమయం దీనికైతే ఉంచుకుంటాను. ఇంకా ఫాస్ట్ గా చేయటం ఎలా అని చెప్పి దీనికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు ప్రాక్టీస్ చేస్తానంటున్నావు, నువ్వు చదువుకుంటున్నావు, సో నీకు స్టడీస్ ఉంటాయి. ఎంత సమయం కేటాయిస్తున్నావు దీని ప్రాక్టీస్ కోసం? అంతా రీడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత, స్టడీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్యూబ్ అయితే కొంతసేపు నేర్చుకుంటాను ప్రతిరోజు. ఓకే, నీ స్పీడ్ రికార్డ్ ఎంత ఇప్పటి వరకు? ఇంత తక్కువ టైంలో నేను చేసేసాను అని ఒక స్పీడ్ రికార్డ్ ఉంటుంది కదా, 30 సెకండ్స్ 20 సెకండ్స్, ఏంటి ఆ రికార్డ్ ఏంటి? 15 సెకండ్స్. 15 సెకండ్స్ లోనా? రియలీ గ్రేట్ నోమేష్. సో మీ ఫ్రెండ్స్ కి నేర్పిస్తూ ఉంటావా నువ్వు ఇదంతా? నేర్పిస్తాను. నేర్పిస్తా. మీ ఫ్రెండ్స్ కి ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్ అందరు? మా ఫ్రెండ్స్ అయితే చూసారు, ఎలా నేర్చుకున్నావు అని అడిగారు. ఏం లేదు, లేయర్ వైజ్ గా నేర్చుకొని డివైడ్ చేసుకొని నేర్చుకున్నా అని చెప్పారు. నాకు కూడా నేర్పిస్తావా అని అడిగారు. కొంతమందికి అయితే నేర్పించాను, నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ లేయర్ సెకండ్ అలా డివైడ్ చేసి నేర్పించాను వాళ్ళకి కూడా. ఒక మీ ఫ్రెండ్స్ కూడా నేర్పిస్తున్నావు?